సుందర్, నీ తొందరపాటు మొదటికే మోసం తెచ్చింది. మా నాన్న నీ మీద కారాలు మిరియాలు నూరుతున్నాడు. నీ కోసం ప్రత్యేకంగా భయంకరమైన 2 కాపలా వాళ్ళని కూడా పెడుతున్నాడు. నన్ను ఇల్లు కదలొద్దని ఆజ్ఞాపించాడు. నిన్ను చూడకుండా ఉండలేను. వీధి మొహం చూడటానికి కూడా వీల్లేదు. నాకు చాలా విచారంగా ఉంది. నువ్వు మాత్రం జాగ్రత్తగా మసులుకోవాల్సింది. చూశారుగా నాటకాల వెధవని. ఓ చూసామండి. వాడు ఈ ఇంటి చుట్టుపట్లకు వస్తే ఎముకలు వెరగొట్టేసి ఏ కీలుకా కీలు ఓడి చేస్తామండి. తాకిరేవు బల్లలాగా వీపు చదును చేసి. చెప్పాలా బాబు, చిమ్మిలి కుమ్మినట్టు కుమ్మేయండి. దంచేయండి వెధవని. దొంగ ర్యాక్కెల్. భద్రయ్యతో వ్యవహారం అంటే ఏమనుకున్నాడు? చూసావా నాన్న ఎంత పోరబోతున్నావు? ఏమిటమ్మాది? ఎవడో నా పేరు పెట్టి ఉత్తరం రాసి మేడ మీద పడేశాడు నాన్న. ఇంకెవడు? ఆ దొంగ వెధవి. ఏది ఇలాతే? ఏం రాశాడు చూస్తాను. వద్దు నాన్న, నువ్వు ఈ ఉత్తరం చింపద్దు. ఇది నేను చదువుకున్నాని వాడికి మరీ లోపు అవుతుంది. ఇది ఇలాగే వాడి మొహం మీద పారేసి ఇలాంటి పనులు చేద్దని బుద్ధి చెప్పాలి. బాగా చెప్పావు. ఇంకా వాడికి బుద్ధి చెప్పించడానికి వీళ్ళని పెట్టాను. రే, మీరు వెళ్ళి ఈ ఉత్తరం వాడి మొహం మీద పారేసి ఇంకో మాట ఇలాంటి తప్పుడు పని చేస్తే పళ్ళూరదంతాం, గుడ్లు పీకేస్తాం, ఒళ్ళు హూనం చేసేస్తాం అని వార్నింగ్ ఇచ్చాను. చెప్పటమేంటండి, అంత పని చేసే వస్తాం. ఇదిగో నేనే ఈ మాటలన్నీ చెప్పమన్నా అని చెప్పండి. అలాగేనమ్మా. అమ్మ వీణ్ణి తగలేయ్యా. ఎంతకి తెగించాడు? తెగిస్తేనే గాని ఏ పని చేయలేనురా. తెగించి తెగించు తెగించి తెగించి చివరి తెంపేసుకున్నావు. భద్రయ్య కూతుర్ని పెళ్ళాడు రాల్చుకుని భద్రయ్యతో తగు తెచ్చుకున్నావు. అవునరా భాయ్, ఇప్పుడు 2 రౌడీల్ని కాపలా పెట్టుకున్నాడు కూడాను. పోనీలేరా, వాళ్ళు నా పేరు చెప్పుకుని భద్రయ్య డబ్బు హాయిగా పలహారం చేసేస్తారు. అయితే మరి మీనాక్షిని చూడకుండా ఉండగలవా? వాళ్ళ ఇంటి చుట్టుపట్లకి వెళ్తే రౌడీల్ని ఒళ్ళు కోణం చేసేస్తారు. ఏడిశారు. బుర్రలో బుద్ధి ఉండాలి గాని వాళ్ళేం చేయగలరా? ఇదిగో మీనాక్షిని చూడటానికి ఇవ్వాళే వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఏ అబ్బాయ్, నువ్వు మా భద్రయ్య గారి అమ్మాయికి ఉత్తరం రాసేవాడు. ఆ అమ్మాయి గారి ఉత్తరం తీసుకెళ్లి ఇసిరి నీ ముఖం పట్టమంది. ఇంకోసారి ఇలాంటి ఉత్తరాలు రాశావా కథ చాలా దూరం బాజీ. జాగ్రత్త. ఇలాంటి పని ఎప్పుడైనా చేసావా నీ దొక్క చించేస్తాను, దోని కట్టేస్తాను, దమడలో వాయిస్తాను, ఏదా సాఫలు చుట్టి విన్నావురా ఫూల్. నీ తెలివి తక్కువతనానికి మీనాక్షి కూడా కోపం వచ్చినట్టుంది. అందుకే నీ ఉత్తరం చదవకుండా తిరగొట్టింది. ఇంకా ఏడు. ఏడవలేక నవ్వుతున్నాడు రా. నవ్వరా, బాగా నవ్వు. నవ్వడు మరి, నవ్వకేం చేస్తాడు మరి? ఏడిశారులేంటి మరి? ఫూల్స్. నేను అసలు మీనాక్షికి ఉత్తరమే రాయలేదురా. ఇది మీనాక్షి నాకు రాసిన ఉత్తరం. ఆ గుడ్డి వెధవ చేతే పంపింది. భద్రయ్య గుడిని మింగే రకమైతే భద్రయ్య కూతురు మీనాక్షి గుడిని, గుళ్ళో లింగాన్ని కూడా మింగే రకం. మీనాక్షి నరాంతకురాలు, నువ్వు దేవాంతకుడివి. మీ ఇద్దరికి జోడీ సరిపోయింది. అవును మరి, సరిపోదు మరి. కానీ పాపం మీనాక్షి కూడా నిర్బంధం పెట్టాడు భద్రయ్య. ఆమె నీకెలా కలుసుకుంటావురా? అదేమిటి రోయ్? ఈ గొడవల్లో మీకు చెప్పడం మర్చిపోయాను రా. ఇది మొన్న రేడియో నాటిక పోటీల్లో మనకు వచ్చిన బహుమానం రా. రేడియో సెలూన్ పెట్టరా, మంచి పాటలు వస్తాయి మరి. ఏడిసావులేరా, నీ పర్సనాలిటీ తోడు పాట కూడానా? వినరా మరే, విను. रेडियो सिलोन का व्यापारी भाग है. కట్టేరా వెధవ రేడియో. రోమ్ తగలడిపోతుంటే నీలో బిడ్డలు వాయించినట్లు ఏమిటి వెధవకాలా? అన్నట్టు మర్చిపోయాను. మా నాన్న చెప్పాడు, ఎవరైనా మంచి గురువు దొరికితే భద్రయ్య మీనాక్షి సంగీతం డాన్స్ చెప్పించుతాడట. సరే చూద్దాంలేరా.
అక్కవయ్యా భద్రయ్య గారితో మాట్లాడవలసిన పని ఉంది. మాట్లాడతానై లోపలికి వెళ్తాను ఫీలింగ్. మంచి మర్యాద లేకుండా చేసుకుంటున్నారే, నేనెవరిని అనుకుంటున్నారు? నువ్వెవరో బాగా తెలుసు. మంచిగా చెబుతున్నావు, వెళ్ళిపో. లేకపోతే నీ మర్యాద అసలు. ఎవరైనా తొందర. మాట్లాడవలసిన పని ఉందంటే అంత మర్యాద లేకుండా మాట్లాడతారేమయ్యా? నేను భద్రయ్య గారికి బాకీ చెల్లించాలి. అమ్మగారు ఇంట్లో చూడాడండి. ఎవడు? వాడేనండి ఆ ఫారం బాబు. నోరు మేయండి. మీకు గుర్తుందా లేదా? ఎందుకు విడిచిపెట్టారు? మా నాన్న రానివ్వండి, మీ సంగతి చెప్తాను. ఇటువైపు ఎవరు రాలేదు, దొడ్డివైపు వెళ్ళాడే, త్వరగా వెతకండి. సరేనండి. వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి ఎలా రాగలిగావు? నీవు నాకు ఉత్తరం ఎలా పంపించగలిగావు, నేను అలాగే రాగలిగాను. నీకంటే నేనేం తక్కువ తిన్నానా? లేదు కానీ నువ్వు మా నాన్నతో తగులాడి వెళ్ళిన తర్వాత నిన్ను ఇంక మళ్ళీ చూడటం ఎలాగాని ఎంతో బాధపడ్డాను. ఈ నిర్బంధాలు, ఇన్ని ఆటంకాలు లెక్క చేయకుండా నన్ను చూడటానికి ఇంత త్వరలో రాగలమని నేను కల్లో కూడా ఊహించలేస్తుందా? అంటే నీ మీద నాకున్న ప్రేమ ఎలాంటిదో నువ్వు ఇంక అర్థం చేసుకోలేదన్నమాట. ఏమో, నువ్వు చెప్పండి ఎలా అర్థం చేసుకోగలను? అయితే విని జ్ఞాపకం ఉంచు. ఈ భద్రయ్య మామ నిర్బంధం, వస్తాదుల కాపలా ఒక లెక్కేమిటి? అవసరమైతే భూభువల్లోకాలపురమునందున నిన్ను తాళమేసిన ఇంత దాతనిమ్ము. స్వర్గలోకములోన దుర్గమందున నిలిపి గట్టి బందోబస్తు పెట్టనిమ్ము. ఊర్ధ్వలోకాలలో ఊహించగారాని ఎచ్చోటనైన బంధించనిమ్ము. అతల వితల సుతల తలాతల రసాతలోగ్ర పాతాళాది లోతులోకముల నెసటికైన ఎత్తుకుపోవనిమ్ము. కటికయములాళ్ళు కాపలా కాయనిమ్ము. తరుణీ 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 14 భువనాలు తిరిగి తిరిగి కలుసుకొందును నిన్ను నేను తెలుసుకొనుమా. ఆ